వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆసియాలో తన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చైనా దశాబ్దాలుగా అనేక అన్యాయమైన మార్గాలను ఎంచుకుంటుంది. అందులో ప్రధానమైనది కార్టోగ్రాఫిక్ అగ్రెషన్, అంటే మ్యాపుల ద్వారా భూభాగాలను ఆక్రమించే యత్నం. భారత్లోని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ తనది అని చెప్పుకునేందుకు చైనా తరచూ బోగస్ మ్యాప్లను ప్రచురించడం, మన భూభాగాలకు చైనీస్ పేర్లు పెట్టడం వంటి నాటకాలకు తెరలేపింది. అయితే నయా భారత్ చైనా నయ వంచనలను ఎంత మాత్రం సహించబోమని క్షేత్రస్థాయిలోనూ అధికారిక వేదికలపై స్పష్టం చేసింది. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సరిహద్దులు స్పష్టమైన ప్రామాణికమైన మ్యాప్ ను విడుదల చేసి చైనా వాదనలకు బలమైన కౌంటర్ ఇచ్చింది. చైనా అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ అని పిలుస్తూ దానిపై హక్కులు ఉన్నాయని కలలు కంటుంది. దీనిని నిజం చేసేందుకు చైనా సివిల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్ లోని 23 కీలక ప్రాంతాలకు చైనీస్ మరియు టిబెటన్ల పేర్లను ఖరారు చేస్తూ ప్రకటనలు విడుదల చేసింది. చైనా వేసిన ఈ పాచిక వెనుక కొన్ని కుయుక్తులు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజంలో అరుణాచల్ ప్రదేశ్ వివాదాస్పద ప్రాంతమనే భావన కలిగించడం ద్వారా సైకలాజికల్ వార్ఫేర్కి ఉసిగొల్పుతుంది. అలా పేర్లు మార్చడం ద్వారా తమకు పాతకాలం నుంచి ఆ ప్రాంతాలపై నియంత్రణ ఉందనే అబద్ధాన్ని సృష్టిస్తుంది. చైనా మాత్రమే కాకుండా పాకిస్తాన్, నేపాల్ వంటి ఇతర పొరుగు దేశాలలో కొందరు చైనా ప్రభావంతో భారత్ సరిహద్దులను తప్పుగా చూపించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా చైనా వారిని వెనుకుండి నడిపించింది. అయితే భారత్ దీనిపై ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టినంత మాత్రాన ఆ ప్రాంతాలు మీ వైపోవు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అవిభాజ్యమైన భాగం, ఎప్పటికీ అలాగే ఉంటుందని భారత విదేశాంగ శాఖ చైనాకు ముఖం ముగిసేలా సమాధానమిచ్చింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా భారత ప్రభుత్వం రంగంలోకి దిగి చైనాకు చెక్ పెట్టే చర్యలు చేపట్టింది. హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన అనంతరం సర్వే ఆఫ్ ఇండియా కొత్త ప్రామాణిక మ్యాప్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ తాజా మ్యాప్ ద్వారా భారత్ సాధించిన వ్యూహాత్మక విజయాలేంటో చెప్తాను. సరిహద్దుల్లోని 27 అతి ముఖ్యమైన ప్రదేశాలను స్పష్టమైన భౌగోళిక నిరూపణలతో మ్యాప్లలో పొందుపరిచారు. చైనా క్లెయిమ్ చేసే ప్రాంతాల్లో ఉన్న 4 అత్యంత కీలకమైన మౌంటైన్ పాస్లు మరియు ఒక సహజ సిద్ధ సరస్సును ఖచ్చితమైన వివరాలతో చేర్చారు. ఈ మ్యాప్ లో చూపించిన 27 సరిహద్దు ప్రాంతాల్లో 3 ప్రాంతాలు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన సుబన్సిరి జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 4 మౌంటైన్ పాస్ల ప్రామాణికతను స్పష్టంగా చూపడం ద్వారా చైనా దొంగదారులకు అడ్డుకట్ట వేశారు. గతంలో మిలిటరీ మ్యాప్లలో మాత్రమే పరిమితమైన ఈ వ్యూహాత్మక స్థలాలను ఇప్పుడు సాధారణ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లో ప్రచురించడం ద్వారా మన దేశ పౌరులలో మాత్రమే కాక అంతర్జాతీయ రక్షణ నిపుణుల్లో సైతం భారత సార్వభౌమత్వ సరిహద్దులపై స్పష్టత పెరిగింది. భారత్, చైనా, టిబెట్ మధ్య సరిహద్దు రక్షణకు ప్రమాణంగా మెక్మోహన్ రేఖ నిలుస్తోంది. బ్రిటిష్ కాలం నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ రేఖ టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ లను వేరు చేస్తోంది. అయితే చైనా ఈ రేఖను గుర్తించకుండా తన సొంత ఊహాజనిత మ్యాప్లను ప్రచురించడంలో తెస్తోంది. చైనా మ్యాప్లలో మార్పులు చేసినంత మాత్రాన క్షేత్రస్థాయిలోని వాస్తవాలు మారవు అని భారత ప్రభుత్వం గట్టిగా ప్రకటించింది. మ్యాప్లలో చూపించిన ఈ కీలక సరిహద్దు ప్రాంతాల్లో గతంలో భారత చైనా బలగాల మధ్య ఎదురుకాల్పులు, ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ మన భారతీయ జవాన్లు ప్రాణాలకు తెగించి డ్రాగన్ బలగాలను వెనక్కి నెట్టారు. చైనా సరిహద్దు గ్రామాలు ఖాళీ కాకుండా ఉండేందుకు ఆ ప్రాంత ప్రజలకు రోడ్లు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీని అందిస్తూ సరిహద్దులను బలోపేతం చేసింది. సాతాంగ్, తవాంగ్, సుబన్సిరి వంటి కనుమలలో ఏడాది పొడవునా సైనిక వాహనాలు ప్రయాణించేలా సెలా టన్నెల్ వంటి విప్లవాత్మక ప్రాజెక్టులను నిర్మించింది. చైనా ఒత్తిడితో లేదా ప్రోత్సాహంతో కొన్ని ఇతర దేశాలు కూడా భారతదేశ భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపించేందుకు కుట్రలు పన్నాయి. ఉదాహరణకు నేపాల్ కొన్ని ప్రాంతాలను తమ మ్యాప్ లో చేర్చినప్పుడు గానీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో అసత్యాలను ప్రచారం చేసినప్పుడు గానీ భారత్ దృఢంగా నిలబడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా అత్యంత ఖచ్చితమైన జియోస్పేషియల్ డేటాను తయారు చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందేలా చేశాయి. క్వాడ్ కూటమి, అమెరికా, ఫ్రాన్స్ వంటి మిత్ర దేశాల మద్దతుతో భారత్ సరిహద్దుల్లో సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటూ చైనా డిజిటల్ మరియు కార్టోగ్రాఫిక్ డ్రామాలను ప్రపంచం ముందు నిలబెట్టింది. చైనా తాత్కాలికంగా మ్యాప్లలో పేర్లు మార్చి ప్రచారం చేసుకున్నప్పటికీ భారత ప్రభుత్వం చూపించిన వ్యూహాత్మక సమర్థత డ్రాగన్ కుయుక్తులను పటాపంచలు చేసింది. సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా సరిహద్దు మ్యాప్ కేవలం ఒక కాగితం కాదు, అది భారత రక్షణ వ్యవస్థ సమర్థతకు, దేశ భౌగోళిక సమగ్రతకు ప్రామాణిక నిదర్శనం. భారతదేశం తన ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందనే బలమైన సందేశాన్ని చైనాతో పాటు ఇతర దేశాలకు కూడా స్పష్టంగా పంపింది. సరిహద్దుల్లో బలగాల ఆధునీకరణ, అత్యుత్తమ రోడ్డు నెట్వర్క్, సరిహద్దు గ్రామాల అభ్యున్నతి, ప్రామాణిక మ్యాప్ల విడుదల ద్వారా భారత్ దౌత్య మరియు వ్యూహాత్మక రంగాలలో చైనాపై స్పష్టమైన విజయాన్ని సాధించింది. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతను అందించాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ ని సంప్రదించండి.